అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 9వ తేదీ సోమవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు ఇచ్చే సంకేతాలు సాధారణంగా ఉండవు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు వచ్చే కొన్ని వారాలు మీ యొక్క దిశను మార్చివేయగలదు. మీరు ఎప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక పరిష్కారం, ఒక అవకాశం ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో మీ వైపు కదులుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశమే చేతులెదురుగా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని పూర్తి వరకు చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేయగలవు. మరియు చివరిగా మనందరం కలిసి జై దుర్గామాత అని పలుకుదాం. ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు మానసికంగా చాలా చురుకుతనాన్ని ఏర్పరచుకుంటారు. మీరు ఏ పని చేసినా దానిలో లాజిక్, ప్లానింగ్, విశ్లేషణ స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారులతో దృష్టిలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు మీరు ఇంతకాలం కష్టపడి చేసినటువంటి పని యొక్క గుర్తింపు పొందే సూచనలు కూడా బలంగా ఉంటాయి. ఒక చిన్న ప్రశంస కూడా మీలో నూతన ఆనందాన్ని కూడా నింపుతుంది. అయితే సహోద్యోగులతో మాటలతో జాగ్రత్త అవసరం. మీ యొక్క నిజాయితీని కొందరు అహంకారంగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త ఒప్పందం గురించి కూడా చర్చలు జరగవచ్చు. డబ్బు విషయంలో రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. అకస్మాత్తుగా వచ్చినటువంటి పెట్టుబడి అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా పూర్తి వివరాలు తెలుసుకుని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ యొక్క రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉండటం వలన బుద్ధి, మాట, లెక్కల్లో మీరు ఆధిక్యాన్ని కూడా సాధిస్తారు. కుటుంబ విషయాలలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గే సూచనలు కూడా ఉంటాయి. మీరు ముందడుగు వేసి మాట్లాడితే పరిష్కారాన్ని కూడా త్వరగా వెతుక్కుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదం. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి వార్తలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. ఆర్థికంగా చూస్తే రేపు ఖర్చులు కాస్త పెరిగే సూచనలు కూడా ఉంటాయి. కానీ అవి అవసరమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పాత బాకీ మీరు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. మీకు పాత బాకీ కూడా వెనక్కి వస్తుంది. అయితే అప్పులు చేయటం మాత్రం తగ్గించండి. సేవింగ్స్ మీద దృష్టిని పెట్టండి. భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్లాన్ను సిద్ధం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారు జీర్ణకోశ సమస్యలపై జాగ్రత్త వహించాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, తేలికపాటి ఆహారాన్ని అందించడం ద్వారా, నీరు ఎక్కువగా తాగడం ద్వారా, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు రేపటి రోజు చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి రోజుగా కూడా మారవచ్చు. గురువుల సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న సందేశం కూడా అడగటానికి వెనకాడవద్దు. మీరు పెట్టినటువంటి శ్రమ వృధా కాదు. సామాజిక పరంగా మీరు గౌరవం పొందే ఆచరణలు కూడా ఉంటాయి. ఒక సమావేశం లేదా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోవద్దు. సలహా ఇవ్వాల్సి వస్తే మృదువుగా ఇవ్వండి. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వ్యక్తులకు భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట చెప్పాలని కూడా అనుకోవచ్చు. కానీ సమయం, పరిస్థితిని చూసుకొని మాట్లాడటం చాలా మంచిది. ఎప్పటికే బంధాలలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి అనుమానాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా గ్రహస్థితుల ప్రభావం గురించి చెప్పాలంటే గురుగ్రహం దృష్టి మీపై ఉండటం ఒక పెద్ద శుభ సూచకం. ఇది జ్ఞానం, దైవ అనుగ్రహం, మంచి అవకాశాలను కూడా తీసుకువస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంచెం మక్కువ చూపితే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఉదయం సూర్యారాధన చేయటం, విష్ణు సహస్రనామం లేదా
లేదా గాయత్రి మంత్రం జపించడం చాలా మంచిది. ఇప్పుడు రేపు ప్రత్యేక పరిహారాలు ఏమిటంటే పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. పసుపు పువ్వులను దేవునికి సమర్పించడం మంచిది. ఒక గురువుకి లేదా బ్రాహ్మణుడికి శక్తి మేరకు దానాన్ని చేయండి. అదేవిధంగా వృద్ధులకు సహాయం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం కూడా మీ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది. పసుపు శనగలు లేదా బంగాళదుంపలను దానం చేయవచ్చు. ఉదయం ఇంటి ముందు కొద్దిగా గంగాజలాన్ని చల్లి శుభ్రపరచడం చాలా మంచిది. ఆ రోజు మాంసాహారాన్ని తగ్గించడం శ్రేయస్కరం. రేపు మీరు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అది మీ యొక్క కెరియర్ లేదా ఆర్థిక స్థితి మలుపు తిప్పగలుగుతుంది. అయితే మొబైల్ దగ్గర ఉంచుకోండి. ఒక చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యాన్ని చేయవద్దు. అదేవిధంగా మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను వినండి. అదేవిధంగా మీ యొక్క ఆలోచన భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని కూడా ఏర్పరుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క రాశి ఫలితాలకి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త, సహనం, వినయం ఉంటే ఈ యొక్క శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. దైవంపై విశ్వాసాన్ని ఉంచండి. మీ యొక్క కర్మను నిశ్చయితగా చేయండి. ఫలితం తప్పకుండా మీకు అనుకూలంగా వస్తుంది. ఈరోజు చెప్పినటువంటి సూచనలు, పరిహారాలు పాటిస్తే రేపటి రోజు